ఫెడరల్ ఫ్రంట్ కోసం ఇటీవల వైఎస్ జగన్ను కేటీఆర్ కలిశారు. రెండు రాష్ట్రాల ప్రయోజనాలను జాతీయ స్థాయిలో కాపాడుకునేందుకే చర్చలు జరిపినట్లు వారు చెప్పారు. ఈ భేటీపై ఒకవైపు సానుకూలత, మరోవైపు టీడీపీ నుంచి వ్యతిరేకత వచ్చింది. కేసీఆర్ను ఆంధ్ర వ్యతిరేకిగా ప్రచారం చేస్తూ ఏపీలో వైసీపీని దెబ్బ కొట్టేందుకు టీడీపీ వ్యూహరచన చేస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్తో తన స్వయంగా పొత్తు చర్చలు జరిపినట్లు చంద్రబాబు చెప్పిన అంశాన్ని ఆధారంగా చేసుకుని వైసీపీ ఎదురుదాడి చేస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు వైఎస్ జగన్ లేఖ రాశారు. చాలా కాలంగా నలుగుతున్న అంతర్రాష్ట్ర ఉద్యోగుల బదిలీలకు సంబంధించి విషయంపై వైఎస్ జగన్ లేఖ రాశారు. బదిలీల వ్యవహారంలో ఉద్యోగుల మనోవేదనను అర్థం చేసుకుని వెంటనే సమస్యను పరిష్కరించాలని లేఖలో జగన్ కోరారు. మానవతా దృక్పథంతో బదిలీలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా పరస్పర బదిలీలపై కమిటీ ఉత్తర్వులు విడుదల చేయాలని, అవి వెలువడిన వెంటనే ఉద్యోగుల బదిలీలు జరపాలని లేఖలో జగన్ విజ్ఞప్తి చేశారు. ఈ లేఖకు తెలంగాణ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఫెడరల్ ఫ్రంట్ కోసం మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్న కేసీఆర్ తప్పనిసరిగా జగన్ లేఖకు సానుకూలంగానే స్పందించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రెండు రాష్ట్రాల నాయకత్వాలు కలిసిమెలిసిగా ఉంటే అనేక సమస్యలు సానుకూలంగా పరిష్కారం అవుతాయన్న సందేశం పంపేందుకైనా కేసీఆర్ తప్పనిసరిగా జగన్ లేఖకు సానుకూలంగానే స్పందించి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే ఛాన్స్ ఉంది. అలా చేయడం ద్వారా రెండు రాష్ట్రాల ప్రజలకు కూడా ఒక సానుకూల సందేశం పంపినట్టు అవుతుంది. ఇలా రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను ఈ దారిలో పరిష్కరించుకుంటూ పోతే ఏపీ ప్రజలు కూడా ఫెడరల్ ఫ్రంట్ పట్ల సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది. అయితే జగన్ లేఖకు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ఎలా స్పందిస్తుందో చూడాలి. జగన్ను త్వరలోనే ఏపీకి వచ్చి కలుస్తానని చెప్పిన కేసీఆర్ అంతకంటే ముందే ఇలాంటి సమస్యలను పరిష్కరించే అవకాశం ఉందని భావిస్తున్నారు.